హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరొకసారి ప్రమాణ స్వీకారం చేశాడు. 2030 వరకు పదవిలో ఉండే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టాడు. క్రెమ్లిన్లో ఘనంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు. దీంతో 6 ఏళ్లు అంటే 2030 వరకు ఆయన దేశాధినేతగా కొనసాగనున్నారు. రష్యా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పుతిన్ దాన్ని పరిరక్షిస్తానంటూ దీంతో 24 ఏళ్లుగా రష్యా అధినేతగా కొనసాగుతున్న ఆయన ఆధునిక రష్యాను అత్యధిక కాలం పాలించిన స్టాలిన్ రికార్డును తిరగరాయనున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసే సమయంలో జర్మనీలో సోవియట్ యూనియన్ గూఢచారిగా ఉన్న పుతిన్ దేశాధ్యక్షుడిగా ఎదగడమే కాకుండా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన వ్యక్తిగా నిలవనున్నారు. పుతిన్ మరో 6 ఏళ్ల పాటు అధికారంలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చడానికి, పన్నులు పెంచడం, సైన్యానికి చేరడానికి మరింత ఒత్తిడిని చేయటం వంటి నిర్ణయాలు తీసుకోవచ్చని అనుకుంటున్నారు. గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు ఎదిగిన పుతిన్ యొక్క ప్రస్థానం 1999లో బోరిస్ ఎల్సిన్ రష్యా అధ్యక్ష పదవిని రాజీనామా చేశాక తాత్కాలిక అధ్యక్షుడిగా పుతిన్ నియమితులయ్యారు. 2000 సంవత్సరంలో ఎన్నికల్లో అధికారికంగా దేశాధ్యక్షుడయ్యాడు. రాజ్యాంగం ప్రకారం 2 సార్లు మాత్రమే ఉన్నత పదవి చేపట్టడానికి అవకాశం ఉండగా దాన్ని సవరించి మరో 2 సార్లు అధ్యక్షుడయ్యాడు. ప్రస్తుతం 5వసారి పదవిని చేపట్టాడు. 2030 వరకు అధినేతగా కొనసాగనున్నారు. ఆ తర్వాత మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు పుతిన్ అర్హుడయ్యాడు. సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి. ప్రయోగానికి ఉపయోగిస్తున్న భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. దీంట్లో ప్రయోగానికి ఉపయోగిస్తున్న అట్లాస్ రాకెట్ ఎగువ దశలోని ఆక్సిజన్ వాల్వ్లో సమస్య ఏర్పడిందని గుర్తించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు చేపడతారనే దానిపైన స్పష్టత ఇవ్వలేదు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:04 ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బోయింగ్కు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక నింగిలోకి పయనం కావలసి ఉంది. దీన్ని అటాస్ రాకెట్ రోదసిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. అటాస్ అనే రాకెట్ రోదసిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. ఈ యాత్ర కోసం వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు వ్యోమనౌకలోకి ప్రవేశించారు. రాకెట్లోని ఆక్సిజన్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్లో లోపం తలెత్తినట్టు గమనించిన కౌంట్ డౌన్ నిలిపివేసి ప్రయోగాన్ని వాయిదా వేశారు. 3వ దశలో ఓటింగ్ అనేది నిన్నటి రోజున జరిగింది. దీంట్లో పోలింగు 64.58% పోలింగ్ అనేది జరిగింది. అస్సాంలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. అస్సాంలో 81.71%. పశ్చిమ బెంగాల్ 2వ స్థానంలో 76.52%తో ఉంది. ఇక గోవా 3వ స్థానంలో 75.20%తో నిలిచాయి. అత్యల్పంగా ఉత్తరప్రదేశ్లో కేవలం 57.34% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మేడిగడ్డ డ్యాము పరిశీలనకు వేసిన కమిటీ ఈ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను సూచించింది. మేడిగడ్డ బ్యారేజ్ని 2019 జూన్లో ప్రారంభించిన వెంటనే రిజర్వాయర్లో నీటిని నింపారు. సంవత్సరంలో వర్షాకాలంలోనే బ్యారేజ్ని దిగువ సీసీ బ్లాకు, ఆఫ్రాన్లు దెబ్బతిన్నాయి. దీనివల్ల 2023 అక్టోబర్ 21న బ్యారేజీ రోడ్డు బ్రిడ్జి 7వ బ్లాక్ వద్ద కుంగడం గుర్తించారు. అయితే 16-17 పియర్సు మధ్య 17-18 పియర్స్ మధ్య 2 ఇసుక బొంగలు ఏర్పడ్డాయి. 11-12 వరకు పియర్స్ ఉన్నాయి. ఇందులో 16-21 పియర్సు జరిగాయి. పియర్స్కు రాఫ్ట్కు బీటలు వచ్చాయి. 20వ పియర్స్ రాఫ్ట్తో సహా 1.2 మీటర్లు జరిగింది. ఈ పియర్ దిగువన 70 మిల్లీమీటర్లు వెడల్పు బీటలు రాగా పైకి వెళ్ళినప్పటికీ 300 మిల్లీమీటర్ల వెడల్పు ఉంది. అన్నారం బ్యారేజీ ఎగువన రాఫ్ట్ వద్ద ఇసుక మేట వేయడంతో పూర్తిగా పరిశీలించడం సాధ్యం కాలేదని తెలిపారు.
సుందిళ్ళ బ్యారేజ్లో కూడా సీసీ బ్లాకులు 2019లోనే పక్కకు జరిగాయని, రాఫ్ట్ బియరింగ్ కోట్ కూడా కొట్టుకుపోయిందని తెలిపారు. అయితే ఇది ప్రాణహిత నుంచి లేనట్లేనని అధికారులు సూచించారు. అయితే ఈ డిజైన్ నిర్మాణం పైన జస్టిస్ పిసి ఘోష్ కమిటీ ఈ మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించి నివేదికలో పొందుపరిచిన అంశాలను, దానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. నేటి నుంచి మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం అనేది జరగనుంది. దీంట్లో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయము, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఈ రెండింటి ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనుంది. గత సంవత్సరం చేపట్టిన పరిశోధన ఫలితాలు, భవిష్యత్తులో చేపట్టవలసిన పరిశోధనలపైన ప్రణాళికల రూపకల్పన చేయనున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ, ఇథనాల్ ఉత్పత్తిలో నిర్దిష్ట లక్ష్య సాధనపైన చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఆయా పరిశోధన శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ మొక్కజొన్న పరిశోధన కేంద్రం అనేది సమావేశం కానుంది. 100 Gbps వేగంతో 6Gలోకి అడుగుపెట్టనుంది దేశ పంపిణీ రంగం. అయితే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొట్టమొదటి 6G వైర్లెస్ పరికరాన్ని రూపొందించింది. ఇది 90 మీటర్ల దూరంలో 100 గిగాబిట్స్ పర్ సెకండ్, GBPS అంటే గిగాబిట్స్ పర్ సెకండ్ వేగంతో డేటాను ప్రసారం చేయగలదు. అయితే దీనికి సంబంధించిన వివరాలను 1 సెకండ్లోనే 5 HD సినిమాలను ట్రాన్స్ఫర్ చేయడానికి, అదేవిధంగా స్మార్ట్ ఫోన్లో 5G వేగంతోనూ పోలిస్తే ఇది 500 రెట్లు అధికంగా ఉన్నట్టు కార్యాలయాల్లో 100 GHz బ్యాండ్ మీద 100 Gbps వేగంతో డేటాను ప్రసారం చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. మాట్లాడే పరికరాన్ని తయారు చేశారు. మాటను గుర్తించే స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంతో ఐఐటి గువాహటి, అస్సాంలోని ఐఐటి గువాహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. దీన్ని స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంతో సృష్టించే ఇది స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు. దీని పేరు LOQU అంటే లాటిన్ భాషలో మాట్లాడడానికి అని అర్థం. సెన్సర్లు గొంతు వెలుపల నుంచే స్వరతంత్రులను, కదలికలను పసిగట్టి వాటి ఆధారంగా మాటలను సృష్టిస్తుండటం గమనార్హం. మాట్లాడడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి, మాటలు పీలగా వచ్చేవారికి ఆసుపత్రుల వంటి వాతావరణంలో ఇది ఎంతగానో ఉపయోగపడగలదని భావిస్తున్నారు. ఊపిరితిత్తులు, నోరు మధ్య గాలి ఈ విధంగా ప్రవాహాన్ని పర్యవేక్షించే గ్లోటిస్ అనే భాగాన్ని నియంత్రిస్తుంది. ఇవన్నీ ఒక సమన్వయంతో పనిచేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు స్వరతంత్రులు కంపించిన నాలుక, గొంతు కండరాలు సమన్వయం లోపించడం వల్ల మాట ఉత్పత్తి కాకపోవచ్చని, దీని ద్వారా ఉత్పత్తి అయిన మాట స్పష్టంగా ఉండటం వల్ల మైక్రోఫోన్లు వంటి సంప్రదాయ పరిజ్ఞానాలకు ప్రత్యామ్నాయం కాగలదని ఆశిస్తున్నారు. ఈ పరికరం ఖరీదు 2000 లోపే ఉండటం గమనార్హం. పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తే ఇంకా చౌకగా లభించవచ్చని ఐఐటి గువాహటి శాస్త్రవేత్తలు ఈ LOQU అనే వాయిస్ రికగ్నిషన్ పరికరాన్ని తయారు చేసింది ఐఐటి గువాహటి. శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందని గుర్తించిన తాజా అధ్యయనము అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. నీరు ఏర్పడడానికి అవసరమైన 2 మూలకాల్లో ఇదొకటి. ఇక రెండోది ఆక్సిజన్. భూమి మీద నీరు మొత్తాన్ని సేకరించి ఈ గ్రహంపై పరిస్తే 3 కిలోమీటర్ల లోతైన నీటి పొర ఏర్పడవచ్చని, శుక్రగ్రహం విషయంలో ఇలాగే చేస్తే నీరంతా గాల్లోకి వెళ్ళిపోతుందని ఈ ప్రయోగం ద్వారా తెలిపారు. మలేరియాతో వార్ధక్య సంబంధ జన్యు మార్పులు జరుగుతాయని, దీనికి సంబంధించిన అధ్యయనాన్ని ఆఫ్రికా దేశాల్లో జరిపిన పరిశీలనలో వెల్లడైంది. అక్కడ దాదాపు 1800 మంది రక్త నమూనాలను సేకరించారు. జన్యు పదార్థాన్ని వెలికితీశారు. తెల్ల రక్త కణాల్లో DNAను విశ్లేషించారు. ఇన్ఫెక్షన్లపై పోరులో అది కీలకమని, DNAలో టెలోమీర్ల పొడవును లెక్కించారు. దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధ నౌకలు సింగపూర్లో చేరుకున్నాయి. 2 దేశాల నౌకాదళాల మధ్య బలమైన బంధానికి ఇది నిదర్శనంగా భావిస్తున్నారు.
మోసాలకు వాడే నెంబర్లను స్తంభింపజేసే విధంగా టెలికాం శాఖ శ్రీకారం చుట్టింది. ఫోన్ ద్వారా మోసాలు చేసేవారిని గుర్తించి ఫిర్యాదులు చేయడానికి చక్షు పేరుతో ఒక పోర్టల్ను 2 నెలల క్రితం ప్రారంభించింది. చక్షు పేరుతో ఇప్పటి వరకు 348 మొబైల్ హ్యాక్ సెంటర్లను బ్లాక్ చేసింది. 52 మందిని నిషిద్ధ జాబితాలో చేర్చింది. 10,384 అనుమానిత మొబైల్ నెంబర్లను పునఃపరిశీలించి నిర్ణయించింది. ఆర్థిక మోసాల గురించి ఎంత సమాచారం తెలిసినా చక్షు ద్వారా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరింది. వీరు ఉత్పత్తి చేసిన దీని పేరు చక్షు. ఇక్కడ మనకి స్క్రీన్ పైన ఉన్నది చక్షు. కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ కలవరం రేపుతుంది. వెస్ట్ నైల్ ఫీవర్ కేరళలో ఇది 3 జిల్లాలు వెలుగులోకి వచ్చింది. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వెస్ట్ నైల్ అనేది వైరల్ జ్వరం. ఇన్ఫెక్షన్తో సోకిన క్యూలెక్స్ దోమ ద్వారా వచ్చే ఈ వైరల్ జ్వరం. దీంతో ఎటువంటి ఔషధాలు, వ్యాక్సిన్లు లేదు అని లక్షణాల ఆధారంగా చికిత్స చేయవచ్చు. పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచించారు. 1937లో తొలిసారిగా దీన్ని ఉగాండాలో గుర్తించారు. మన దేశంలో మొదటిసారిగా కేరళలో 2011లో 6 ఏళ్ల బాలుల్లో వెలుగు చూసింది. ఆ అబ్బాయి 2019లో జ్వరం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ వెస్ట్ నైల్ ఫీవర్ యొక్క లక్షణాలు బాధితుల్లో తలనొప్పి, జ్వరము, కండరాల నొప్పులు, తల తిరగటం, జ్ఞాపకశక్తి కోల్పోవటం వంటి లక్షణాలు ఉంటాయి. ఎక్కువ మందిలో బాధితులు ఇది కనిపించకపోవచ్చు, కానీ కొందరిలో మాత్రం జ్వరం, తలనొప్పి, వాంతులు, దురద వంటి లక్షణాలు. కేవలం 1% కేసుల్లో మాత్రమే మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక అపస్మారక స్థితిలో జారిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధితో పోలిస్తే ఈ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయన్నప్పటికీ ఈ ఫీవర్ వ్యాప్తిలో ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. దేశంలో తొలిసారిగా ప్రైవేటు రైలు ప్రయాణించనుంది. జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు జరగనున్నాయి. దీంట్లో ఈ ప్రైవేట్ రైలును SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభించనుంది. ఈ రైలు ప్రధాన లక్ష్యము పర్యాటకులను ఆకర్షించడం. భారత గౌరవ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్స్ వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ ప్రైవేట్ రైలును నిర్వహించనున్నారు. ఇది తిరువనంతపురం నుంచి గోవా మార్గంలో త్రివేంద్రం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూర్, కోజికోడ్, కన్ననూర్, కాసర్గఢ్ సహా పలు రైల్వే స్టేషన్లో ఆపుతారు. ఇందులో ఏకకాలంలో 750 మంది ప్రయాణం చేయొచ్చు. 2 స్లీపర్ క్లాస్ కోచ్లు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్లు, 2 సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లు, వైద్య నిపుణులతో సహా మొత్తం 60 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. భోజన వసతి, వైఫై సదుపాయం, GPS ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి. స్టార్ హోటల్ భోజన సదుపాయంతో పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీనిని SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారత గౌరవ యాత్రలో భాగంగా ఇండియన్ రైల్వేస్, ప్రిన్స్ వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ 2 సంస్థలు సంయుక్త సహకారంతో తిరువనంతపురం టు గోవా మార్గంలో ఈ ప్రైవేట్ రైలును జూన్ 4 నుంచి నడపబోతున్నారు. తెలుగు చిత్రసీమలో ఆర్య సినిమా ఒక మలుపుగా తిరిగిందని దిల్ రాజు నిర్మాణంలో, సుకుమార్ డైరెక్షన్లో నటించిన ఆర్య సినిమాలోని అల్లు అర్జున్ తన జీవితానికి ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 సంవత్సరాల వేడుకను ఆ చిత్ర బృందంతో కలిసి పంచుకున్నారు. బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింప చేయాలని శోభు యార్లగడ్డ, గౌరవ్, రాజమౌళి, శరద్ దేవరాజు, శరద్ కేల్కర్ వీరు ఆర్కా మీడియా వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతో కలిసి 17న ప్రముఖ OTT వేదిక డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల చేయడానికి సిద్ధం చేశారు.
టాటా సెమీకండక్టర్ చిప్ల ఎగుమతికి బెంగళూరు కేంద్రం నుంచి జపాన్, అమెరికా, ఐరోపాల్లోని భాగస్వాములకు ఈ సెమీకండక్టర్ చిప్లను అందించడానికి ఏర్పాట్లు చేశారు. మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్ ఉన్నాయని నైట్ ఫ్రాంక్ నివేదిక ద్వారా వెల్లడైంది. హైదరాబాద్ ఒక్కటే దీనిలో మినహాయింపని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్లో 53 లక్షల చదరపు అడుగుల షాపింగ్ మాల్స్ స్థలం వృధాగా ఉందని, ముంబైలో 21 లక్షల చదరపు అడుగులు, బెంగళూరులో 20 లక్షల చదరపు అడుగుల మేర షాపింగ్ మాల్స్ స్థలం ఖాళీగానే ఉందని, కోల్కతాలో ఖాళీగా ఉన్న మాల్స్ విస్తీర్ణము 237 అనేది పెరిగిందని నైట్ ఫ్రాంక్ నివేదిక ద్వారా తెలిపింది. ట్రేడింగ్ సమయంలో పొడిగింపు లేనట్లే అని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రతిపాదనను సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డు సెబీ నిర్ణయం తీసుకుంది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా 2024 మే 6న బాధ్యతలు చేపట్టారు. నూతన డీజీపీగా ఆంధ్రప్రదేశ్కి హరీష్ కుమార్ గుప్తా. ఈయన 92 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్కి చెందిన హరీష్ కుమార్ గుప్తా ఖమ్మం ఏఎస్పీగా తన తొలి పోస్టింగ్ను పొందారు. 2022 మే నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల్లో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తుందని క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ తన నివేదికలో తెలిపింది. ముందస్తు ఋతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడం, ఏప్రిల్ నెలలో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తర్వాత 5వ అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందని వెల్లడైంది. దేశంలో మరోసారి వేసవిలో ఎన్నికలు నిర్వహించేందుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు అనుకూలిస్తాయా అనే అంశం పేరిట ఈ నివేదికను విడుదల చేసింది. ఆర్సీబీ కెప్టెన్ పాప్ డూప్లెసిస్ టీ20లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్న 14వ బ్యాటర్గా, తొలి సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఇతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన కెప్టెన్ పాప్ డూప్లెసిస్ 2024 మే 4న గుజరాత్తో జరిగిన మ్యాచ్లో అర్ధ సెంచరీ ఘనత సాధించాడు. టీ20 కెరీర్లో 369 మ్యాచ్లు ఆడిన డూప్లెసిస్ 134.30 స్ట్రైక్ రేట్తో 32.17 సగటు, 10,039 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 97 హాఫ్ సెంచరీలు ఉండటం గమనార్హం. ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆసియా అండర్-22లో భారత బాక్సర్లు 7 పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీలో చివరి రోజు ప్రీతి 54 కేజీల విభాగం, నిఖిల్ 57 కేజీలు, ఆకాష్ గోర్ఖా 60 కేజీలు, పూనం 57 కేజీలు, ప్రాచి 63 కేజీలు, ముస్కాన్ 75 కేజీలు, విశ్వనాథ్ 48 కేజీల ఫైనల్లో విజయాలు అందుకున్నారు. ప్రీతి 3-0తో జజరోవాను చిత్తు చేయగా, విశ్వనాథ్ అయితే అంతే తేడాతో ఎన్నర్ను ఓడించాడు. సబేర్ పైన నిఖిల్, రుస్లాన్ పైన ఆకాష్, అనిల్ పైన 4-1తో పూనం, తుర్సెన్బెక్ పైన ప్రాచి అంతే తేడాతో గెలిచారు. వీళ్ళందరూ కజకిస్తాన్ ప్రత్యర్థులనే ఓడించడం గమనార్హం. ముష్కాన్ 3-2తో ఉజ్బెకిస్తాన్ అమ్మాయి జికిరోవాపై నెగ్గింది. ప్రీతి మాలిక్ 67 కేజీల విభాగంలో, గుడ్డి 48 కేజీలు, తమన్నా 50 కేజీలు, స్నేహ్ 70 కేజీలు, ఆల్ఫియా 81 కేజీలు ఫైనల్లో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు. ఈ టోర్నీలో మొత్తం 43 పతకాలతో భారత్ సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఈ 43 పతకాల్లో 12 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్యాలతో భారత్ సెకండ్ ప్లేస్ నిలిచింది. అత్యధికంగా కజకిస్తాన్ 48 పతకాలతో, మనకంటే 5 పతకాలు ఎక్కువతో అత్యధిక స్థానంలో కొనసాగుతుంది. కజకిస్తాన్ అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే ఒలింపిక్ జ్యోతి నేడు ఫ్రాన్స్ చేరనుందని ప్రకటించారు. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. ఒలింపిక్ జ్యోతి మార్సే దక్షిణ సముద్ర తీరాన ప్రాంతానికి చేరుకుంది. ఏప్రిల్ 16న గ్రీస్లో ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. బెలిమ్ అనే ఓడ ద్వారా ఈ రిలే ఫ్రాన్స్కు తీసుకొచ్చారు. బుధవారం జ్యోతిని అథ్లెట్ మార్సేలో ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఫ్రాన్స్లో వివిధ ప్రాంతాల్లో తిరిగిన తర్వాత జూలై 14న తిరిగి నగరము
ఆతిథ్య నగరమైన ప్యారిస్ నగర వీధుల్లోకి ప్రవేశిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి నాంతెరే, సీన్ సెయింట్ డెనిసెస్ తదితర ప్రాంతాలను చుట్టి సీన్ నది గుండా జూలై 26 కల్లా ప్యారిస్కు వస్తుంది. ఒలింపిక్ ఆరంభోత్సవం రోజు సాయంత్రం 80కి పైగా బోట్లలో అథ్లెట్లు సీన్ నదిలో జ్యోతితో సుమారు 6 కిలోమీటర్ల పరేడ్ చేస్తారు. సీన్ నది దగ్గర మొదలైన ఈఫిల్ టవర్తో ముగిస్తే ప్రారంభోత్సవ కార్యక్రమం 4 గంటల పైగా సాగనుంది. జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ రెండో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకుంది. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా మనకు క్రికెట్ మ్యాచ్లు అనేవి జరుగుతున్నాయి. దీంట్లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది కోల్కతా టీము. ఈ కోల్కతా టీము అదేవిధంగా రాజస్థాన్ టీము, ఇవి రెండు కూడా 16 పాయింట్ల మధ్య మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. తర్వాత 12 స్థానంతో 4 టీంలు ఉన్నాయి. అవి చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, లక్నో. తర్వాత మిగతావి బెంగళూరు, పంజాబు, ముంబై, గుజరాత్. ఇవి 8 పాయింట్స్తో పతకాల పట్టిలో జరుగుతున్న ఈ మ్యాచ్ ఐపీఎల్లో 17th సీజన్ ఐపీఎల్. ఇవి మే 8, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.